Cabin Mate 24-hour study hall and workspace. Mobile app download చేసుకొని ఇప్పుడే మీ cabin book చేసుకోండి. తీవ్ర వడగాలులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు మరో చల్లని కబురు చెప్పింది. రాబోయే 4 రోజులలో ఏపీలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒడిశా రాష్ట్రం నుంచి దక్షిణ విదర్భ వరకు ద్రోణి ఏర్పడింది. ఛత్తీస్గఢ్ వరకు విస్తరించిన ఈ ద్రోణి బలహీనపడింది. దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం వల్లే 4 రోజుల పాటు ఏపీలో వర్షాలతో పాటు చల్లటి వాతావరణం నెలకొననుంది. రాయలసీమలో తేలికపాటు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో మోస్తారు వానలు, ఉరుములు, పిడుగులు పడతాయి. ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వాన కురిసింది. 23వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4 రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తగ్గుముఖం పట్టాయి. 28 మండలాలలో వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లా చాగలమరిలో 40.9, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రాబోయే 2 వారాలలో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ వేసవి కాలం రాకుండానే మార్చి నెలలో ఎండలు మండిపోతుండటంతో పాటు కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో 40.9, 40.6 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాలలో వడగాలుపులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు కాపుకొచ్చిన దశలో మామిడికాయలు రాలిపోయాయి. అలాగే విత్తనాలు వేసి పంట మొలకెత్తే సమయంలో ఈ నెలాఖరు వరకు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 23వ తేదీ వరకు 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా వేడి తీవ్రతతో పాటు వడగాలులు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2 రోజుల పాటు ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.